హలో గెట్ రెడీ విత్ మీ టు ద ఆఫీస్. చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి ఒక మంచి కొత్త డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఈ కుర్తా సెట్ నేను మింత్రాలో తీసుకున్న, పైన ఎఫిలియేట్లో ట్యాగ్ చేస్తున్నా. చూడండి ఎంత కంఫర్టబుల్గా ఉందో. జస్ట్ అండర్ 800 రూపీస్లో ప్యాంట్కి పాకెట్ వచ్చిందనమాట, విచ్ ఈస్ సో నైస్. నాకు చాలా ఇష్టం అలా పాకెట్ వచ్చిన డ్రెస్సెస్ అయితే. ఓకే, మేకప్ మీలో చాలామంది చెప్తూ అంటే వాయిస్ ఓవర్ ఇస్తూ చేయమని అడిగారు. అండ్ నాకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కడో టైం ఉండదు, 5 మినిట్స్లో ఇలా క్విక్ మేకప్ చేసుకుని వెళ్ళిపోతాను అనమాట. ఫస్ట్ సన్ స్క్రీన్ రాసుకుంటాను, విచ్ ఈస్ ఫ్రమ్ న్యూడ్. సేమ్ మాయిశ్చరైజర్ కూడా న్యూడ్ నుంచే తీసుకుంటాను. ఎనీవే, అండ్ దాని మీద కొంచెం బ్లష్ యాడ్ చేస్తాను అనమాట. కొంచెం ఆ చీక్స్కి తింటుంటే బాగుంటుంది కదా. అండ్ కాజల్ పెట్టుకునేటప్పుడు ఈ వైట్ కలర్ హెయిర్ చూసి కొంచెం వయసు అయిపోతుందని బాధపడ్డా, ఇట్స్ ఓకేలే అని మూవ్ ఆన్ అయిపోయి కాజల్ పెట్టుకున్నాను అనమాట. కాజల్ వచ్చేసి కొల్లాసల్ కాజల్. లిప్స్టిక్ అండ్ లిప్ లైనర్ రెండు స్విస్ బ్యూటీ నుంచి. నేను ఆ బాక్స్ చూపించాను కదా మీకు, అది మొత్తం 600 రూపీస్లో వచ్చింది. నేను ట్రై చేస్తాను ట్యాగ్ చేయడానికి ఇక్కడ ఎఫిలియేట్లో. చెక్ చేయండి, అన్ని కలర్స్ ఉంటాయి. అండ్ డార్క్ లిప్ లైనర్తో అండ్ లైట్ లిప్స్టిక్తో నాకు ఆ కాంబినేషన్ ఇష్టం, అందుకని అలా పెట్టుకున్నాను అనమాట. అండ్ డైసన్కి ఆల్టర్నేటివ్గా ఎఫోర్డబుల్ హెయిర్ బ్రష్ అడిగారు మీలో చాలామంది. హియర్ ఐ యామ్. ఇది అగైరో వాళ్ళదనమాట. నేను డైసన్ ఇది వచ్చిన తర్వాత డైసన్ ఆపేసి దీన్నే ఎక్కువ కంటిన్యూస్గా వాడుతున్నా. చాలా బాగుంది ఆల్టర్నేటివ్గా అండ్ ఎఫోర్డబుల్ ఆల్సో. అండ్ ఇలా వైట్ కుర్తా వేసుకున్నాను కాబట్టి పర్ల్ ఇయర్ రింగ్ పెట్టుకున్నాను అనమాట. అండ్ దీనికి చున్నీ వచ్చింది. అండ్ నేను బ్లైండ్గా ఫాలో అయ్యేది ఏంటంటే, కొంచెం ప్యాంట్స్ లూజ్గా ఉన్నప్పుడు అంటే లెగిన్ కానప్పుడు హీల్స్ వేసుకోవడానికి ట్రై చేస్తానమాట. లుక్ ఎన్హాన్స్ అవుతుంది ఇలాంటి ప్యాంట్స్కి హీల్స్ వేసుకుంటే. అండ్ లెగిన్స్ వేసుకున్నప్పుడు ఫ్లాట్స్ వేసుకుంటా. అండ్ దట్స్ ద ఫైనల్ లుక్. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను పైన ఎఫిలియేట్లో ట్యాగ్ చేస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఓకే, బాయ్.